హలో రామ్ సార్. హాయ్ నారాజు. సో విజువలైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో దానివల్ల చాలామంది ఆడియన్స్ బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మాకు ఆ రిజల్ట్ జరిగింది, మేము ఇది చూసాము, అండ్ మేము అనుకున్న పని త్వరగా అయిపోవడానికి గల ప్రధాన కారణాలు కూడా ఈ క్లాసెస్ అటెండ్ అవ్వటం అదేదని చెప్పేసి అన్నారు. ఇంకా కొంతమంది కొత్తగా యాడ్ అవుతూ జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కొత్త కొత్త టూల్స్ అండ్ టెక్నిక్స్ ప్రతి క్లాస్లోనూ యాడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒక మనిషికి కొన్నిసార్లు ఆ బ్లూ ప్రింట్ అందకపోవచ్చు. అక్కడ ఇన్స్టెంట్గా నేను ఇది చెయ్యాలి అనుకున్నప్పుడు, లేదా కొంతమందికి నేను 1 కోటి రూపాయలు సంపాదించాలనుకుంటాను అనుకున్నప్పుడు, కోటా అనేటువంటిది అంటే ముందే ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇంకొంతమందికి ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలనేటువంటి డ్రీమ్ ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ అని కొంతమంది ఇది పడిపోయి ఉంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆ మెంటల్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో, కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది క్రియేట్ అవ్వాలి అని అంటే విజువలైజేషన్ ఎలా ఉపయోగపడుతుందంటే అసలు నారాజు, కళలో కూడా మనకేమైనా కావాలని కోరుకునే ధైర్యం లేని వాడికి నిజంగా పొందేంత అదృష్టం కూడా కలగదు. ఎందుకంటే ఊహల్లోనూ మన ఆలోచనల్లోనూ మనం ఆ స్థాయికి పొందాలని కోరుకోవడమే చాలా గొప్ప విషయం. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఊళ్ళో పైన విమానం పోతుంటే ఇట్లా పైకి చూసి అరే నేను కూడా విమానంలో ట్రావెల్ చేస్తే బాగుంటుంది అని అనుకోవచ్చు. ఎవరో ఒక్కరు మాత్రం ఇట్లాంటి విమానం నాకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచన. సో అలాగా జీవితంలో సాధించిన వాళ్ళు చాలామంది విజువలైజేషన్ అన్న అద్భుతమైన టూల్ని ఉపయోగించే సాధిస్తూ ఉంటారు. ఇది కనపడని రహస్యం, ఇది అందరూ చెప్పరు. అనుభవంతో ఉన్న వాళ్ళు ఎలా సాధించగలిగారు, విజువలైజేషన్ వాళ్ళకి ఎట్లా ఉపయోగపడిందో వాళ్ళు చెప్తుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడానికే గీతా భాస్కర్ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. చూస్తే ఫస్ట్ ఒక్కొక్క ఇమేజ్ మైండ్లో పడిపోతూ ఉంటుందండి. మదర్ అంటే ఇలానే ఉండాలేమో అని. ట్రెడిషనల్ గా కనిపించేటువంటి మోడర్న్ మదర్ అని. సహజ నటన ప్లస్ మీరు ఫిదాలో ఎంతమందికి ఎంత ఇంప్రెసివ్గా నటించారు. అసలు నటించారని అనాలంటే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. మీరు నటించినట్టు లేదు, ఊరికే మాట్లాడుతున్నట్టు. ఏమో మరి అదంతా డైరెక్టర్కే పోవాలి అనమాట అంతా. ఎందుకంటే అప్పుడు నా మైండ్ సెట్ కూడా సరిగా లేకుండా ఉండే. ఐ థింక్ ఇట్స్ టోటలీ డైరెక్టర్ అండ్ హిస్ టీమ్, వాళ్ళకే ఇస్తా క్రెడిట్. ఎలా మ్యామ్ అసలు మీ జీవితంలో త్రూ విజువలైజేషన్ ఎలాంటి సక్సెస్ చూసారు? అంటే విజువలైజేషన్ అని అంటాం కదా, అంటే చాలా మంది నాకు తెలిసి డ్రీమ్ అంటారు. I don't believe in that. If you have to dream, you have to sleep. Dream big అని అంటే you have to sleep for long అనమాట. అంటే డ్రీమ్స్ ఎప్పుడు వస్తాయి? ఓన్లీ వెన్ యూ స్లీప్. విజువలైజేషన్ ఇస్ ఇన్ ద మైండ్ వెన్ యూర్ డూయింగ్ ఎనీ వర్క్. ఈవెన్ వెన్ యూర్ అవేక్ ఇట్ విల్ బీ దర్. కరెక్ట్. అది అండ్ యూ కాన్ విజువలైజ్ వెన్ యూర్ స్లీపింగ్. అవును, కరెక్ట్. డ్రీమ్ గానే ఉండిపోతుంది అంతే. విజువలైజేషనే ఆ డ్రీమ్ని, మేబీ యూ డ్రీమ్ సంథింగ్, యూ విజువలైజ్ సంథింగ్, దట్ విల్ వర్క్ అవుట్ బెటర్ అని అనిపిస్తుంది నాకు. డ్రీమ్ అన్కాన్షియస్ అంటే యూ కెనాట్ హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ ద డ్రీమ్. బట్ విజువలైజేషన్ యూ హ్యావ్ కంట్రోల్. యూ విల్ హ్యావ్ కంట్రోల్. ఎస్, ఇఫ్ ఐ థింక్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు, ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇప్పుడు నేను 65, నేను యాక్టింగ్లో ఫిదాలో ఓహో అని అంటున్నారు. ఓకే, నేను ఒక హీరోయిన్గా కావాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్. I can't visualize it properly. Correct. What I can visualize is, okay, maybe I'll do better characters, maybe I'll get some more characters అని అట్లా అనుకుంటే it will come one day. It will definitely come one day. అంటే నిజంగానే నేను యాక్టింగ్ చేయాలని విజువలైజ్ చేయలేదు, బట్ ఛాన్సెస్ నాకు వచ్చినాయి అన్నమాట. అయితే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు దట్ జస్ట్ హ్యాపెండ్ యాజ్ అ ఫ్లో. కానీ లైఫ్లో నాకు విజువలైజ్ చేసి చాలా వరకు నాకు ఐ కుడ్ అచీవ్ మెనీ థింగ్స్. దట్ ఐ కెన్ వౌచ్. ఫ్యూ థింగ్స్ ఏమైనా చెప్తారండి? అంటే నేను ఫస్ట్ థింగ్, నాకు ఐ వాజ్ వెరీ ఫ్యాట్, బులీడ్ బై మై ఫాదర్. ఎప్పుడు మొద్దు అనేది అని చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పి ఉన్నాను నేను. అండ్ అన్ని పనులు నాకే ఇచ్చేది, మా అక్క తప్పించుకునేది. షీ హ్యాడ్ అ స్వెల్ట్ ఫిగర్ అండ్ తను వెరీ స్మార్ట్ అనమాట. అండ్ నన్ను అసలు ఎడ్యుకేషన్లో కూడా నన్ను చాలా వరకు కంపేర్ చేసేది అనమాట. అది ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడుతుంది, రీడర్స్ డైజెస్ట్ రీడ్ చేస్తాను, నువ్వు చూడు, నువ్వు మొద్దు అని అంటే, ఐ ఆల్వేస్ విజువలైజ్ దట్ ఎస్ ఐ కెన్ డూ సంథింగ్.
ఐ షుడ్ గెట్ మోర్ అటెన్షన్, పాజిటివ్ అటెన్షన్ ఫ్రమ్ మై పేరెంట్స్ అని. అంటే మై మదర్ వాజ్ ఆల్వేస్ వెరీ ప్రొటెక్టివ్ అనుకోండి, బట్ దెన్ ఫాదర్ దగ్గర నుంచి కూడా లవ్ లేదనేది కాదు, ఎప్పటికీ ఏదో ఒక దగ్గర ఆయన అప్రిసియేషన్ పొందాలి, ఆయన ఎగ్జాక్ట్లీ ఆయన 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 మెచ్చుకునేటట్టు నేను చేయాలి అనేసి ఎప్పటికి ఉండేది. సో ఐ హ్యాడ్ ఆర్టిస్టిక్ ఇన్స్టింక్ట్స్ ఉండేది. ఐ స్టార్టెడ్ డెవలపింగ్ మై ఆర్ట్ అట్లా. తర్వాత ఎట్లయినా నేను ఇంగ్లీష్లో నేను కూడా బాగా చేయాలి అని విజువలైజ్ చేసుకొని ఐ విల్ ఆల్సో బికమ్ అ స్పీకర్ అన్నట్టు నేను ఐ స్టార్టెడ్ డూయింగ్ మై జంబుల్డ్ వర్డ్స్, క్రాస్ వర్డ్స్ అవన్నీ చేసుకున్నా. బికాస్ ఐ హ్యాడ్ దట్ విజువలైజేషన్ ఇన్ మై మైండ్, ఐ స్టార్టెడ్ టేకింగ్ ఎఫర్ట్స్ టు రీచ్ వాట్ ఐ విజువలైజ్డ్. ఓకే, అదర్వైజ్ నేను వచ్చి అబ్బా అని నేను అక్కడనే ఉండిపోయి ఉంటాను. సో ఎనీ ప్రాబ్లమ్ కమ్స్, యూ విజువలైజ్ అ బెటర్ పొజిషన్ ఫ్రమ్ దట్ ప్రాబ్లమ్ అన్నది, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అట్లా అనుకుంటూ టుడే ద సేమ్ ఫాదర్ ఈజ్ 88, ఈజ్ వెరీ హ్యాపీ అబౌట్ మీ. అమ్మ ఏదైనా రాసేది ఉంటే ఎవరికైనా అంటే నార్మలీ ఆయన చాలా వరకు గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ బాగా రాస్తాడు అనమాట. అంటే నౌ అఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఏబుల్ టు రైట్ వెల్. స్పెషల్గా రాయాలని అంటే హీ లాస్ట్ మీ, నువ్వే బాగా చెప్తావు అనేసి. సేమ్ ఫాదర్. ఓకే, అట్లా. సో తర్వాత ఇంకొకటి, మా అమ్మ నెత్తి దువ్వేటప్పుడు చిక్కు ఓన్లీ ఐ హ్యాడ్ కర్లీ హెయిర్, బోత్ మై సిస్టర్స్ హ్యాడ్ స్ట్రైట్ లాంగ్ హెయిర్. చిక్కు నీ జీవితం అంతా చిక్కే ఉంటుందని. అంటే నాకు అది అట్లనే ఉండిపోయింది మైండ్లో. ఐ కుడెంట్ టేక్ ఇట్ ఆఫ్. అండ్ ఐ వెంట్ త్రూ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. ఎవ్రీవన్ హ్యాస్ ప్రాబ్లమ్స్. సో నాకు అది ఎట్లా అంటే ఎవ్రీవేర్ ఐ యూస్ టు ఎన్కౌంటర్ సంథింగ్, ఐ వుడ్ థింక్ అబ్బా అమ్మ అన్నట్టు చిక్కు అని ఇట్లా. తర్వాత ఐ స్టార్టెడ్ ఎంటాంగ్లింగ్ దట్ బ్లాక్, యాజ్ యూ సెడ్, ఐ స్టార్టెడ్ రిలీజింగ్ దోస్ బ్లాక్స్ అండ్ నో ఐ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ అనేసి అగైన్ ఐ స్టార్టెడ్ విజువలైజింగ్. తర్వాత ఇంకొకటి, మా అత్తమ్మ whenever she blessed me, she would say, అందరికీ ఒక రకంగా చెప్పేది, నాకు మాత్రం పైసలు నీ చేతిలో గలగల ఆడాలి బిడ్డ అని. నాకు ఇప్పటికీ నేను when I touch money, I think of her. I think of her. That is how she is. I always used to think, అది మైండ్లో మనం అందుకనే when you talk something, ఎప్పుడు నేను అంటాను పేరెంట్స్ కంటే ఇప్పుడు యాజ్ అ టీచర్ I feel, manam, we shouldn't use certain negative words or sentences. harshగా ఏదైనా చెప్పేవద్దు. మేబీ మనకు అబ్బా ఏం చిక్కు అక్కడి వరకు ఆపుకోవాలి అని అనిపిస్తుంది. సో పాజిటివ్ అఫర్మేషన్స్ కూడా will cause a negative visualization. పర్ఫెక్ట్ అన్నది నాకు చాలా ఎపిసోడ్స్ చేసాం నెగటివ్ విజువలైజేషన్. అది అంటే అన్లెస్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఐదర్ యు గో ఇన్ టు ఒక కూల్, మనం వచ్చి అరే ఇంతే నా లైఫ్ అని అనుకుంటాం, మనం విల్ సిట్ అనమాట, ఆర్ వీ విల్ ఫైట్ ఇట్ అవుట్ అండ్ కమ్ అవుట్ అనమాట. అండ్ ఓన్లీ వన్ హూ విజువలైజెస్ అ బెటర్ పొజిషన్ అందులో నుంచి బయటపడతారు అని నాకు. ఎలా ఇవాళ అంటే జనరల్గా అడుగుతున్నాను, ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఒక స్ట్రెస్ ఉంటుంది అండ్ యాంగ్జైటీ ఉంటుంది, దాంతోపాటు డిప్రెషన్ ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి అంటే మీరు అన్ని గుడ్ థింగ్స్ చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి అడుగుతున్నాను, దాని నుంచి బయటపడడానికి విజువలైజేషన్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే ఇప్పుడు సిచ్యువేషన్స్ కొన్ని మన చేతిలో లేదండి, యూ విల్ హ్యావ్ టు గో త్రూ ఇట్. ఇప్పుడు నాకు పెళ్ళి అయినాక మై హస్బెండ్ రిజైన్ దిస్ జాబ్, దో వీ కమ్ ఫ్రమ్ వెరీ అఫ్లూయెంట్ ఫ్యామిలీస్, యూ కాన్ అందరినీ ఎవరిని పోయి అడగలేము కదా, అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేది, ఒక్కడే కొడుకు. సో ఐ డోంట్ వాంట్ టు బికమ్ అ టీచర్. తరుణ్ భాస్కర్ డైరెక్టర్. వాడు మాస్క్ వేసుకొని తిరుగుతున్నాను సగం టైం. చాలా మంది అట్లా గుర్తుపెట్టారు, నాకు పేరు ఉందని అంటాను. ఐడెంటిటీ ఉందండి. అయితే అంటే స్కూల్లో అట్లనే అంటారు కదా, పిల్లల్ని చూసే వాళ్ళ అమ్మ, పిల్లల పేరు చెప్పే వాళ్ళ అమ్మ అని అంటారు. ఇప్పుడు నాకు పెద్దగా అయినాక కూడా తరుణ్ భాస్కర్ వాళ్ళ అమ్మ అనే పేరు వచ్చేస్తుంది అని. అయితే అదే, సో నాకు ఎట్లా అంటే జాబ్ చేయొద్దని అనుకున్నా, నాకు అని నేను ఏదైనా చేసుకోవాలని అనుకున్నా, ఐ ఆల్వేస్ విజువలైజ్ దట్ ఐ కెన్ డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అని. అది కాలేదు. సరే జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్,
జాబ్ పోతుంటే ఎగ్జాక్ట్లీ ఆ ఫ్లైఓవర్ అండి, సికింద్రాబాద్ ఫ్లైఓవర్ మీద పోయేటప్పుడు నాకు అనిపించేది, తరుణ్ వెనక కూర్చొనేది స్కూటీలో, డేస్ విల్ నాట్ బి ద సేమ్, డేస్ విల్ నాట్ బి ద సేమ్ అని అనుకునేది అనమాట. అఫర్మేషన్ పవర్ఫుల్ అఫర్మేషన్. దట్ ఈస్ అయితే అంటే ఇప్పుడు ఇట్ ఆల్ కమ్స్ టు ద సేమ్ థింగ్, జపం చేస్తాం కదండి, ఇట్లా థింక్ పాజిటివ్లీ సంథింగ్ అంతే. అరే నేను చెడు చేసిన, ఇట్లా చేయొద్దు, అది కూడా విజువలైజేషనే కదా. దట్ ఈస్ ఆల్సో లైక్ యూ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ రాంగ్ అగైన్. ఆ తప్పులన్నీ గుర్తుకొస్తాయి మనకు. సో అట్లా నాకు ఎందుకో అక్కడ కరెక్ట్గా ఆ పాయింట్, కాలం మారుతుంది, ఇట్ విల్ నాట్ బి ద సేమ్, ఇట్ విల్ నాట్ బి ద సేమ్ అని అనుకునేది. అండ్ అఫ్ కోర్స్ థింగ్స్ హావ్ చేంజ్డ్. సో అదొక అలారం లాగా మీకు పనిచేసింది. అవును మేబీ అఫ్ కోర్స్ ఇన్ ద ప్రాసెస్ కొంచెం లాస్ మై హస్బెండ్, కానీ బట్ ఆయన ఉన్నప్పుడే హీ ఆల్సో విజువలైజ్డ్. ఆయన కూడా హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ విజువలైజర్. ఆయన వాస్తు చూసేది. హీ లెఫ్ట్ హిస్ జాబ్ అండ్ హీ వాజ్ ఇంటూ వాస్తు టోటలీ. ఆ వాస్తు అంతా మా మీద ప్రయోగం చేసినాడు. వీ వెంట్ త్రూ అ లాట్ బికాస్ ఆఫ్ దాట్ ఆల్సో. బట్ దెన్ సమ్వేర్ ఏదో మాకు వెరీ పాజిటివ్ పర్సన్. ఎట్లా అంటే ముందు చూపు బాగా అనమాట ఆయనకి. ఇది చెప్తే అది అయ్యేది. ఈ ఇంట్లో చూడు, లాస్ట్లో ఈ ఇంట్లో చూడు బేటాని ఇట్లా చిటికే వేసుకుంటూ నీ పిక్చర్ రిలీజ్ అవుతుంది, యూ విల్ గెట్ 2 నేషనల్ అవార్డ్స్ అన్నాడు బిఫోర్ హీ కుడ్ గెట్ ది అవార్డ్స్. వెరీ గుడ్. అసలు కంప్లీట్ ఫ్యామిలీ అండి, విజువలైజేషన్ ఫ్యామిలీ అలా. అయితే అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండి, బట్ వీ నెవర్ సాట్ ఇన్ టు ఇట్. అందులో కూర్చోవద్దు, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే బికాస్ యూ బిలీవ్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఎస్. అండ్ ఇంకొకటి, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ సో మెనీ థింగ్స్. హ్యాపీనెస్ ఉంటుంది, ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎక్కువ అది ప్రొజెక్ట్ కావద్దు. ఇప్పుడు నా కొడుకు డైరెక్టర్ అనేసి ఐ షుడెంట్ షో ఇట్ ఆన్ మై ఫేస్. అయ్యో ఇట్లా అయిపోయింది కదా, మా ఆయన లేడు కదా అని ఐ షుడెంట్ షో ఇట్ ఆన్ మై ఫేస్. అది కూడా దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ విజువలైజేషన్. యూ హ్యావ్ టు గివ్ అదర్స్ టు విజువలైజ్ అ బెటర్ పిక్చర్ అబౌట్ యూ. అది అప్పుడు యూ విల్ పాస్ అ పాజిటివ్ వైబ్. That comes with your approach, behavior, communication. అది you give a positive vibe అన్నమాట. అంటే that is what you make yourself a magnet అన్నమాట. Pull people towards you అన్నది. That is what I feel అన్నమాట. So he was very positive. నాకు ఆల్రెడీ ఉన్నదాన్ని I think I was better because of his thoughts అన్నమాట. And he said, నువ్వో నేనో పోతాం ఈ ఇంట్లో అన్నాడు. అట్లెట్లా అండి, అదేంటండి అని అంటే వాస్తుకు రిలేట్ చేసి చెప్పినాడు. అంటే ఇంకేం కావాలి, వాడు లైఫ్ సెటిల్ కావాలన్నా లేకపోతే మనదే ఇంకా కావాలన్నా, పోయేది ఎట్లయినా పోతాం, ఎట్లా సస్తారనేది కూడా ఉంటుంది అని అన్నాడు. రోడ్స్ బ్లాక్ అయిపోయినాయండి ఆయన సావుకు. ఇట్ వాజ్ సడన్ అండ్ హీ హ్యాడ్ పొలిటికల్ కనెక్ట్స్ ఆల్సో, కాబట్టి ఇట్ వాజ్ అ వెరీ బిగ్. సో దట్స్ వై విజువలైజేషన్ ఏం చెప్తా ఉంటే జనరల్గా జరగబోయేది కూడా చెప్పగలగడం అంటే చాలా అడ్వాన్స్డ్ విజువలైజేషన్. తను ఏం కావాలని కోరుకోవడం ఒక స్థాయి అయితే, రెండవది ఫ్యూచర్లో ఏం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నా అని ముందే చెప్పడం అంటే తన విజన్ తనకంటే ముందు ట్రావెల్ చేస్తున్నారు టువర్డ్స్. తర్వాత మీరు చెప్పిన వాటిలో జాగ్రత్తగా గమనిస్తే మొదటి ఇన్సిడెంట్లో మీ ఫాదర్ విషయంలో మీకు ఒక పర్పస్ ఉంది. విజువలైజేషన్కి చాలా అవసరమైన ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే పర్పస్ లేకుండా ఉంటే మీరు చెప్పారే డ్రీమ్, అది డ్రీమే ఈరోజు కలగంటాం, రేపు ఇదే కళ రాకపోవచ్చు, కానీ పర్పస్ ఉంటే అదే కలగంటుంటాం. దట్ ఈస్ వాట్ ఈస్ ద విజువలైజేషన్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. అదే వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అండి. మీ ఎక్స్పీరియన్స్ మమ్మల్ని ఇంకా తీసుకెళ్ళి చివరిలో షాక్ గురి చేశారు. అది మీ ఇంట్లో నుంచే వచ్చింది విజువలైజేషన్ ద్వారా. బహుశా ఇవాళ మీ అబ్బాయి డైరెక్టర్ అయ్యాడన్నా, మీరు ఇక్కడ ఇవాళ కూర్చున్నారన్నా, ఇవన్నీ విజువలైజేషన్ ఫలితమే. కాకపోతే కాన్షియస్గా చేసి ఉండరు, అన్కాన్షియస్గా ఎప్పుడో చేసి ఉంటారు, అది ఇప్పుడు కాన్షియస్గా నిజమవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కాన్షియస్గా చేసే విజువలైజేషన్ అతి త్వరలో నిజమవుతుంది. ఇప్పుడు మీరు ఈ వేదిక సాక్ష్యంగా మీరు ఏదో ఒక విజువలైజేషన్ నిర్ణయించుకోవాలి. మళ్ళీ అదే చెప్తున్నాను కదా,
నేను టీచర్ కావద్దు, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఆన్ మై ఓన్ అని అనుకునేది. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ అ బిజినెస్ ఫ్యామిలీ అనమాట. మొత్తం మా తాత వాళ్ళందరూ దే వర్ ఆల్ బిగ్ బిజినెస్ పీపుల్. మా ఫాదర్ ఆల్సో వాజ్ అ బిజినెస్ మ్యాన్. సో నాకేందని అంటే నాకు లీవ్ అడగాలంటే పోయి అడగాలి, చేయాలి అన్న ఒక బ్లాక్ ఉన్నింది, మైండ్ బ్లాక్ ఉన్నింది నాకు. ఓకే, ఫ్యామిలీ కండిషన్ నుంచి అగైన్ అదే, ఇది కాదు, అవుతుంది, బాగా అవుతుంది, దిస్ విల్ నాట్ బీ ద సేమ్ అని అనుకున్నాను కదా. నౌ ఐ డెవలప్డ్ అ కోర్స్ అండ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ టు ద స్కూల్స్. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఇమ్మెటీరియల్. ఐ వాంట్ టు రీచ్ అవుట్ టు పీపుల్, టు ది యంగ్స్టర్స్. ఇప్పుడు మీరు యూఆర్ టేకింగ్ క్లాసెస్ ఫర్ ద బిగర్ లాట్ కదా. ఐ వాంట్ యూ టు గో టు ద గ్రౌండ్ లెవెల్. చిన్న పిల్లలకు, ద ఫ్యూచర్ జనరేషన్, వాళ్ళకి మనం వాళ్ళ పాఠాలతోటే చాలా ఉన్నాయి, వాళ్ళ స్కూలింగ్ తోటే వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ ఇన్ విజువలైజింగ్. చేసుకుంటూ వస్తే దే విల్ బికమ్ బ్యూటిఫుల్ సిటిజన్స్, వండర్ఫుల్ సిటిజన్స్. అది కండక్టెడ్, మా ప్రేక్షకులకు తెలుసు, creative visualization for children. Wonderful. Yes. Only for children we have conducted visualization. Wonderful, sir. I think you'll have to do more on that. Because as an artist, as a visual artist, that is what I've been doing our course in. Many of the schools have taken, first ఒక 5 schools ఉండే, ఇప్పుడు చాలా schools. And the cultural department, Hari Krishna Mamdi sir, నువ్వు ఏది చేసినా కానీ we will give the certification అనేసి they are certifying అన్నమాట. సో ఇవాళ మా విషయం ఏంటంటే అండి, మీరు అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీరు విజువలైజ్ చేస్తే మీ ఆర్ట్ కానీ మీ కోర్స్ కానీ ఎంతమందికి చేరాలి, చేరిన తర్వాత ఆ వరల్డ్ ఎలా ఉంటుంది, వాళ్ళందరూ మీ ఆర్ట్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మీ కోర్సును నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, హౌ వుడ్ యూ లైక్ టు సీ దెమ్, దట్ యూ హ్యావ్ టు విజువలైజ్ అండ్ ఇట్ విల్ రియలైజ్. థ్యాంక్ యూ. అది కూడా మన త్రూనే ఆ రియాలిటీ వస్తుంది మాత్రం అనుకుంటాను సార్. ఎందుకంటే పిల్లలకు సంబంధించిన విజువలైజేషన్ క్లాసెస్ చూస్తున్నాము, అండ్ మేడం కూడా టైం ఇస్తా అని చెప్పేసి అన్నారు. సో డెఫినెట్గా మీరు అనుకున్నది మాత్రం మీరు విజువలైజ్ చేసింది రియాలిటీలో త్వరలో. ఎందుకంటే వాట్ ఐ విజువలైజ్ ఆ పేరెంటింగ్ అన్నది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మన స్కూల్ మీద తోసేయలేము. అఫ్కోర్స్ స్కూల్ కమ్స్ యాజ్ అనదర్ పేరెంట్ అనమాట. ఇల్లు, హోమ్ ఇస్ వన్ ప్లేస్ వేర్ యూ యాక్చువల్లీ స్టార్ట్ అనమాట. అది ఆ పేరెంటింగ్ కొంచెం ఇఫ్ దే కెన్ లెట్ దెమ్ లూస్ అండ్ దెన్ గివ్ దెమ్ ద ఫ్రీడమ్, ఇది ఉనిందంటే వాళ్ళు వేరే దారికి పోరు అండి. ఎందుకంటే చాలామంది నా స్టూడెంట్స్, అండ్ ఐ డీల్ లాట్ విత్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ కొంచెం 15 years అబవ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తావు నెక్స్ట్ అని అంటే, ఐ వాంట్ గెట్ అవే ఫ్రమ్ ద హౌస్, ఇదే అంటున్నారు. ఇక్కడనే ఉంది కదా, చేయొచ్చు కదా. లే ఐ వాంట్ గో, ఐ వాంట్ ఫ్రీడమ్ ఫర్ సమ్ టైమ్. బ్లేమ్ పేరెంటింగ్ అని చెప్పానండి. మేబీ వాళ్ళు ఓవర్ పొజెసివ్నెస్ తోటి దే ఆర్ డూయింగ్ సర్టన్ థింగ్స్. ఇప్పుడు మై హస్బెండ్ వాజ్ ఆల్సో, హీ వాజ్ 2 months హీ వాజ్ వెరీ పొజెసివ్ అబౌట్ మై సన్. ఎక్కడ అంటే ఒక 1/2 mark రాకపోతే పోయి అడుగు అని నన్ను దోసేదనమాట అట్లా. సో దెర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ విచ్ వీ షుడ్ నాట్ లెట్ గ్రో. పేరెంట్స్ కండి ఇంటెన్షన్స్ మంచిగా ఉంటాయి, కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉండదు. కమ్యూనికేషన్ అనేది కాదు, అది మన ఎక్స్పెక్టేషన్స్ని మనం పిల్లల్లో చూస్తున్నాం చూడండి, అది తప్పు. అది తప్పు అని. ఎందుకంటే వాళ్ళు వీఆర్ ఓన్లీ అ ఛానల్, దే హ్యావ్ దియర్ లైఫ్, వాళ్ళకని ఒక లైఫ్ ఉంది. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ కదా, ఆ స్పేస్ని. ఓన్లీ థింగ్ వాళ్ళకి ఎట్లా కావాలనో యూ హ్యావ్ టు జస్ట్ గైడ్ దెమ్, గార్డ్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఆల్సో. కానీ యూ కాంట్ ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ దెమ్. వెరీ గుడ్ అండి. ఎలా అంటే ఇప్పుడు మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తుంటాం క్లాసెస్, దానికి మీరు రిఫరెన్స్ ఇస్తారా? ఇలా విజువలైజేషన్లో ఇలా ఉంటుంది, మీరు అటెండ్ అయితే బాగుంటుందని చెప్పేసి రిఫరెన్స్ ఇస్తారా మీరు? చెప్తాం. Art of visualization is our course. Okay. We are conducting lot of batches. So art of visualization ఇప్పుడు దాదాపు అంటే మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పారు కదా, సో దీనివల్ల ఇలా బెనిఫిట్ ఉంటుంది, ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే, త్వరగా రీచ్ అవ్వాలంటే ఇది ఉపయోగపడుతుందని మీరు చెప్పారు కదా. సో ఆ రిఫరెన్స్ మీరు ఇస్తారా ఆడియన్స్ కి? యా, చాలా మందికి చాలా యూస్ఫుల్ అవుతుందండి. అంటే మనం టెంపుల్స్కి పోతాము, మనం ఈ కోర్సు ఆ కోర్స్ అని పోతాము, బట్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సైడ్ యూ. అసలు దాన్ని మనం ఫస్ట్ వీ హ్యావ్ టు, ఆ ఇన్నర్ థింకింగ్ మన లోపల ఉంది, మనం ఎక్కడికి అక్కర్లేదు, మన మైండ్లోనే మనం ఇఫ్ యూ కెన్ డెవలప్ ద వే ఆఫ్ విజువలైజింగ్ థింగ్స్ బెటర్ యాజ్ హ్యూమన్, మనకు అన్నీ వస్తాయి అన్నమాట. బట్
ఐ థింక్ వీల్ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. అండ్ మీ కోర్స్ ద్వారా ఇఫ్ పీపుల్ కెన్ బెనిఫిట్, ఇట్స్ వండర్ఫుల్. డూయింగ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ గీతా భాస్కర్ గారు. థ్యాంక్ యూ Thank you. థ్యాంక్ యూ అండి.